జరుగుతాయి. నీ ఇంటిలో నిజమైన ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రభు ఘనపరచబడతాడు. నీ ఇంటిలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీ ఇంటిలో పనిచేస్తున్న దయ్యపు శక్తులు బంధించబడతాయి. నీ ఇంటిలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఆశ్చర్య రీతిగా ప్రభు యొక్క హస్తము నిన్ను తాకుతూ ఉంది. కనుక ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాం. ఆ వినయ మనసు కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు క్రిస్మస్ ఇల్లు ఎలా ఉండాలి? యేసుకు చోటిచ్చే ఇల్లుగా ఉండాలి. యేసుకు చోటిస్తున్నామా? మన ఇంట్లో యేసుకు చోటిస్తున్నామా? పప్పలకైనా, క్యాండిల్స్కైనా, స్టార్స్కైనా, లేకపోతే బొమ్మలకి, డెకరేషన్కైనా? నో. బాహ్య సంబంధమైన అలంకరణ కోసమే మనం క్రిస్మస్ చేస్తే అది వ్యర్థమైపోతుంది, నిష్ప్రయోజనం. వాటన్నిటికంటే మించి యేసుకు ప్రథమ స్థానం ఇవ్వండి మీ ఇంటిలో, మీ గుండెల్లో. రెండవది, యేసు మీ ఇంటిలోనికి వస్తే వెలుగు వస్తుంది. ఆ వెలుగు ప్రకాశిస్తుంది మీ మీద. మీ ఇంటిలో ఉన్న చీకటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. ఆ యేసు గనక మీ ఇంటిలో ఉంటే జ్ఞానము మీకు అనుగ్రహించబడుతుంది, దైవ జ్ఞానం వస్తుంది, కుటుంబాన్ని కట్టుకునే తెలివితేటలు వస్తాయి. ఆ యేసు మీ ఇంటిలో ఉన్నప్పుడు మీరు హృదయపూర్వక ఆరాధన చేయాలి, పూజించాలి. ప్రభువుని పూజించమంటే ఒక ఫోటో పెట్టేసి 10 క్యాండిల్లు పెట్టి అమ్మా అది కాదు పూజ అంటే. దేవుడు ఎవరు? ఆత్మ అయి ఉన్నాడు. దేవునికి రూపము లేదు. మన దేవుడు ఆత్మ గనక ఆత్మ సంబంధి అయిన ఆరాధనే జరగాలి. దేవునికి ఒక రూపం లేదు గనక, దేవుడు ఆత్మ గనక ఆత్మతో సత్యముతో ఆరాధించమని యేసయ్య చెప్పాడు గనక నీ ఇంటిలో కూడా ఎటువంటి ఆరాధన ఉండాలి? అర్థమవుతుందండి? దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోండి, మనుషులతో కాదు. దేవునితో మాట్లాడటం, దేవుని సన్నిధిలో పాడటం, పాటలు పాడటం, ఇది ఆత్మ సంబంధమైన ఆరాధన. దేవుణ్ణి ఆరాధిస్తే నిజమైన క్రిస్మస్ ఆనందం మీ ఇంటిలో ఉంటుంది. ఆ జ్ఞానులు ఏం చేశారు? యేసు ప్రభు కొరకు ఎంతో దూరం నుండి విలువైన కానుకలు తీసుకొచ్చారు, విలువైన అర్పణ తీసుకొచ్చారు. మేమన్నీ ఇస్తాం, కానీ అర్పణ మాత్రం పాస్టర్ గారు రమ్మంటారా వస్తాం, పాడమంటారా పాడతాం, చేయమంటారా చేస్తాం, ఇవ్వమంటే మాత్రం మాకు మేమేమో ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు కొంతమంది. నిజమైన ఆరాధనలో దాగి ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు నిజంగా ఆరాధించేవాడివైతే గనక ఏం తీసుకొస్తా? అర్పణ తీసుకొస్తా, దేవుని కోసం కానుక తీసుకొస్తా. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని దగ్గరికి కానుక తీసుకొస్తాడు. చూడండి, ఎవరైనా సరే మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు వారి ఇంటికి వెళ్తుంటే ఏం తీసుకెళ్తామండి? పుట్టిగా వెళ్ళిపోతామా? పుట్టిగా వెళ్ళిపోయినా సరే ఆ ఇంట్లో ఉన్న ఆమె ఏమంటుంది తెలుసా? మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా, ఊపుకుంటా వచ్చాడు, ఏం తీసుకెళ్ళి చూసావా అంట. అంతే కదా. మనం ఒకరిని ప్రేమించామంటే ఏం చేస్తాం? స్వీట్ బాక్స్, 4 యాపిల్స్, బనానా, మనతో వచ్చినంతలో మనం ఏం చేస్తాం? ఎందుకని? ప్రేమను వ్యక్తపరచడానికి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ మీద, దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమను ఏ రూపంలో వ్యక్తపరుస్తాం? అర్పణ రూపంలో, కానుక రూపంలో అర్పిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ ఇల్లు క్రిస్మస్ ఇల్లుగా ఉండాలని, నీ ఆరాధన క్రిస్మస్ ఆరాధన నిజమైన ఆరాధనగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు వెలిగించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీలో ఉన్న చీకటి పటాపంచులైపోవాలి, నీలో ఉన్న అంధకారం తొలగిపోవాలి, నీలో ఉన్న చెడు అలవాట్లు తొలగిపోవాలి. నీవు ఏ పాపములో అయితే జీవిస్తున్నావో ఆ పాపము తొలగిపోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఈ లోకానికి వచ్చాడు ఆయన. కనుక నీ ఇల్లు ఇక నుంచి ఎలా ఉండాలి? క్రిస్మస్ ఇల్లుగా ఉండాలి. క్రీస్తును కలిగిన కుటుంబంగా ఉంటే అప్పుడే నిజమైన ఆశీర్వాదాన్ని దేవుని నుంచి పొందుకుంటాం. మనందరం కూడా కళ్ళు మూసుకుని, యేసయ్యా మా ఇంటిలోనికి రండి నాయనా అని అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? కొంతమంది